ఏంటంటే మీ యొక్క గ్రామ కాపురస్తులైన ఇస్రాయేల్ గారు, మరి అంత క్రితం ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇస్రాయేల్ గారు వారు రక్షణ పొంది దేవుడు మాట్లాడే అనుభవంలోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత, రక్షణ అంటే బాప్తిసం కాదండి, దేవుడు వారితో మాట్లాడి వారి పాపాలు క్షమించబడిన తర్వాత వారి కుటుంబంలో చూడండి మొదటిసారిగా కొంతమంది దైవజనులు పిలిపించుకొని ఆశీర్వాదకరంగా కృతజ్ఞతగా ఈ యొక్క మీటింగు కూడికని ఏర్పాటు చేశారు. అందుకని ఆయా ప్రాంతాల నుంచి చూడండి దైవజనులు ఆయా ప్రాంతాల నుంచి ఈ స్థలానికి వచ్చారు. తర్వాత వారి అనుభవాలు, చక్కని అనుభవాలు చెప్తా వస్తూ ఉన్నారు. తర్వాత నేను కూడా అసలు ఇది 22వ తారీఖున అనుకున్నామండి, అంటే నిన్న పెట్టుకుంటే మరి మంచిగా ఉండేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, మన యొక్క మొట్టమొదటిసారిగా చూడండి మనం అనుకున్న దాన్ని చేసుకుంటే బాగుంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు తన పని జరిగిస్తూ వచ్చారు. తరువాత నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాను. దయచేసి చూడండి, దైవ గ్రంథం నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలండి. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో సేవకునిగా చూడండి ఈ లోకంలో ఈ యొక్క జన్మించినప్పుడు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు మనిషి, దేవుడు కాదనుకుంటారు. ఆ యొక్క పరలోక సంబంధమైన చూడండి, పరలోకమందున్న దేవుడు, తండ్రి అయిన దేవుడే కుమారునిగా ఈ లోకానికి వచ్చి శరీరధారిగా చూడండి సువార్త ప్రకటించిన దినముల్లో ఆయన ప్రజలు నడవలసిన మార్గాలు, చేయవలసిన పనులకి చూడండి ఒక మాదిరి చూపించారండి. ఒక ఎగ్జాంపుల్గా మాదిరి చూపించారు. మాదిరి చూపించడానికి ఆయన చూడండి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకొని కొన్ని ప్రదేశాలకు వెళ్ళేవారు. ఏదన్నా ప్రత్యేకమైన స్థలాలకు కానీ ఇంపార్టెంట్ ప్లేసులకు కానీ వెళ్ళాలన్నప్పుడు వీళ్ళని తీసుకెళ్ళేవాడు. అదే ప్రకారంగా చూడండి యేసుక్రీస్తు వారు ఆయనకు ఒక అలవాటు ఉండేదండి, ఒక వాడుక ఉండేది. గెత్సేమనే తోటల్లోనూ, తర్వాత ఒలీవ తోటలోను, ఒలీవ కొండ మీదను, ఇంకా ఆయా ప్రాంతాల్లో కొండల మీద ఏకాంత ప్రార్థన చేయటం అనేది యేసుప్రభు వారికి అలవాటు అండి. ఏమండి, ఏకాంత ప్రార్థన ఎందుకు చేశారయ్యా, ప్రభువుకి ఏం అవసరం అయ్యా అంటే తన శిష్యులకు నేర్పించారండి. మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఏకాంతం ఒంటరిగా ప్రార్థన చేస్తే మీకు జరిగే పని ఇది, ఈ విధంగా మీకు జరిగిద్ది, మేలు జరిగిద్ది అని చెప్పి ప్రభు వారి ఎదుట ఆ ముగ్గురిని ఎంటబెట్టుకొని వెళ్ళి ఎత్తైన కొండ మీదకి ఏకాంతానికి వెళ్ళి
వారి ఎదుట రూపాంతరం పొందారు. వారి ఎదుట రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము చూడండి సూర్యునిలాగా మెరిసిపోయింది. అక్కడ దేవదూతలు చనిపోయిన వారు చూడండి ఏలీయాను మోషేయు వచ్చి వారితో మాట్లాడారు, వారితో సంభాషించారు, మాట్లాడారు. ఇదంతా చూడండి ఎందుకు జరిగిందయ్య అంటే కారణం ఏంటయ్య అంటే యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారండి. ఈనాడు చూడండి చాలామంది ఏకాంతం అంటే, చాలామందికి ఏకాంత ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే వాళ్ళకి అర్థం కాదండి. అర్థం కాక ఏకాంత ప్రార్థన కూర్చి వాళ్ళు ఏదన్నా చేతబడి చేస్తున్నారో లేకపోతే ఏదన్నా చేస్తున్నారో లేకపోతే ఇంకేదన్నా ఇదవుతున్నారని చెప్పి భయపడుతూ వారిని చూడండి చాలామందిని గొడవలు పెడతా ఉంటారు, లేకపోతే ఇంకా ఆటంకపరుస్తారు, అభ్యంతరాలు పరుస్తూ ఉంటారు. చూడండి, మేము సేవకు వచ్చిన ప్రథమ దినాల్లో 1992 మేము ఏపూరు గ్రామం సేవకు వస్తే డైలీ ఏకాంత ప్రార్థన పోతే వాళ్ళు అనేవాళ్ళు మా దగ్గర బైబిల్ ఉండేదండి. మేము వెళ్ళి బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళం. బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే వాళ్ళు చేతబడి చేస్తున్నారు, వాళ్ళ చేతిలో పెద్ద పుస్తకం ఉంది, గ్రంథం ఉంది, ఈ గ్రంథాన్ని తిరగేస్తున్నారు. ఎవడన్నా ప్రార్థన చేస్తే గుళ్ళో చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో చేసుకుంటారు, లేకపోతే మందిరంలో చేసుకుంటారు. ఇదేంట్రా ఏకాంత ప్రార్థన ఏంటి? ఏకాంత ప్రార్థన చేయటం ఏంటి? చెట్లలో, చేమల్లో, తోటల్లో, ఇంకా మామిడి చెట్ల కిందకి వెళ్ళి ప్రార్థన చేయటం ఏంటి? ఎవడరా చెప్పింది ప్రార్థన అని? అది దెయ్యాల ప్రార్థనరా, లేకపోతే ఇంకా అది శాతపడ్డ ప్రార్థన అని చెప్పి మాట్లాడుతూ ఉండేవారండి. చూడండి, యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందడం కారణం ఏంటంటే ఒక వ్యక్తి మారాలి అంటే, మార్పు చెందాలి అంటే ఏకాంత ప్రార్థనలో అతని యొక్క మనసు అనేది మారిద్దండి. అతని రూపం మారిద్ది. రూపం మారటం అంటే నల్లగొండోళ్ళు తెల్లగా అవరు, తెల్లగొండోళ్ళు నల్లగా అవరు. వారి యొక్క మనసు అనేది మారిద్దండి. ఏమవుద్ది? వారి మనసు మారిద్ది, రూపాంతరం చెందిద్ది, అతనిలో ఉన్న చెడుతనం అనేది పోద్ది. అందుకనే చూడండి, యేసుక్రీస్తు వారు ఎగ్జాంపుల్గా చూపించింది చూడండి, ఆయన రూపం మారిపోయింది. మీరు కూడా ఏకాంత ప్రార్థన చేస్తే ఏకాంత ప్రార్థనలో మీ హృదయం రూపాంతరం చెందిద్ది, మీ యొక్క బుద్ధి మారిద్ది, మీలో ఉన్న చూడండి చెడుతనం మార్పు అనేది వస్తుందని చెప్పి దాన్ని ఒక తెలియజేయటానికి కొరకే యేసుక్రీస్తు వారు ఏకాంత ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఏమండి, పరిశీలించాలి. ఎంతోమంది బోధకులు, ఎంతోమంది చూడండి విశ్వాసులు ఈనాడు చూడండి మందిరాలు నిండిపోతున్నాయి. అనేక మంది గుంపులుగా తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ అనేక మందిలో మార్పు కలగట్లేదు. కారణం ఏంటంటే వారు ఏకాంత ప్రార్థన చేయట్లేదు. ఏకాంత ప్రార్థన చేయాలి. ఏకాంత ప్రార్థనలో దేవుని చేత పంపబడిన సేవకుని యొద్ద నుంచి చూడండి అక్కడ వెళితే, వారితో కలిసి వెళితే, వారు నడిపిస్తే, వారి దగ్గర చూడండి ప్రార్థనకు వెళితే ఏమవుద్దంటే వారి యొక్క రూపం మారిపోద్ది, వారి స్వభావం మారిపోద్ది. వారిలో ఉన్న చూడండి అసూయని, కలహాలని, దెబ్బలాట్లని, గొడవలని, ఇంకా చూడండి అతనిలో ఉన్న చెడు అలవాట్లు అన్నీ కూడా చూడండి మార్పు అనేది వస్తుంది. అతని హృదయం మార్చబడిద్ది, అతని తలంపులు మార్చబడతాయి, అతని బ్రతుకు మార్చబడిద్ది, అతనికి టోటల్గా చూడండి పాప క్షమాపణ కలిగిద్దండి. ఏమండి, పరిశీలించాలి. ఏకాంత ప్రార్థనలో చూడండి రూపాంతరం అనేది వస్తుంది. నీ రూపం మార్చబడిద్ది, నీ మనసు మార్చబడిద్ది, నీ మనసు దేవుని వైపు తిరిగిద్ది, నీ ఆలోచన మార్చబడిద్ది, నీ తలంపులు మార్చబడతాయి. ఏమండి, నువ్వు గుళ్ళో ప్రార్థన చేసేది చూడండి, గుళ్ళోను, మందిరంలో, ఇంట్లో ప్రార్థన చేసేది రక్షణ వచ్చిన తర్వాత దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. ఎక్కడండి? నీకు రక్షణ కలిగిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత, దేవుడు నీతో మాట్లాడిన తర్వాత అప్పుడు గుళ్ళో ప్రార్థన చేయాలి. ఏమండి, పరిశీలించాలి. దైవ గ్రంథాలు పరిశీలించాలి. ఏకాంతంలో చూడండి నీ యొక్క రూపం,
నీ స్వభావము, నీ బుద్ధులు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీలో ఉన్న చోట చెడుతనం అంతా కూడా చూడండి కడిగివేయబడింది. ఏకాంత ప్రార్థన అనేది యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. చాలామంది తెలియక అభ్యంతరాలు పరుస్తూ ఉంటారు, ఆటంకాలు పరుస్తూ ఉంటారు. బైబిల్ తెలియదు, బైబిల్ చదవడం, బైబిల్లో ఉన్నదాని సంగతి తెలియదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తులందరూ కూడా ఏకాంత ప్రార్థన చేశారు. ఏమండి, పరిశీలించాలి. ఇంకా ఏకాంత ప్రార్థనలు ఉండే ఆ యొక్క విషయాలు ఏంటంటే, ఏకాంత ప్రార్థనలో దేవుడు చూడండి మాట్లాడతారండి. చూడండి, దైవ గ్రంథము యెహెజ్కేలు గ్రంథములో దేవుని యొక్క మాటలు 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నువ్వు లేచి మైదాన భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడతాను. ఆయన నాకు సెలవిచ్చిన చూడండి, యెహోవా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఏమంది యెహెజ్కేలుతో, ఆయన హస్తం ఆయన మీదకి వచ్చి, నువ్వు వెళ్ళి మైదాన భూమిలో కూర్చో, మైదాన భూమికి రా అనగా ఏకాంత ప్రార్థనలా నేను నీతో మాట్లాడాలి, కొన్ని విషయాలు నీకు తెలియజేయాలి, దేవుని యొక్క మర్మాలు నీకు తెలియజేయాలి, దేవుని యొక్క సత్యాన్ని నీకు చెప్పాలి, నువ్వు మైదాన భూమికి రమ్మని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మైదాన భూమి అంటే ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థనలో చూడండి దేవుడు మాట్లాడే అనుభవం. ఇందాక నాకంటే ముందుగా దైవజనులందరూ చెప్పారు, దేవుడు నీతో మాట్లాడిన మేలు, నీతో దేవుడు మాట్లాడతారని చెప్పి నాకంటే ముందుగా చెప్పిన దైవజనులు చెప్పారు. ఏమండి, దేవుడు నీతో మాట్లాడాలి అంటే మీరు ఎక్కడికి రావాలి? మైదాన భూమి అనగా ఏకాంతంలో కూర్చోవాలి. ఒంటరి ప్రార్థన, దాన్నే ఒంటరి ప్రార్థన అంటారు, ఏకాంత ప్రార్థన అంటారు. ఇంకా చూడండి, ఆ ఏకాంతంలో కూర్చున్నప్పుడు దేవుడు నీ సమస్యలు, నీ యొక్క కుటుంబంలో వచ్చే సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇంకా తీరిపోయే మార్గాలు, ఇంకా నీకు మేలు కలిగే మార్గాలు, ఇంకా నీలో ఏదైనా తప్పు ఉంటే, నీ కుటుంబంలో ఏదైనా తప్పు ఉంటే, దేవునికి నీకు వ్యతిరేకంగా విరోధంగా ఏదన్నా పాపం ఉంటే ఆ పాపాన్ని బయలుపరిచి వెల్లడిచేసి దాన్ని నీకు వెలుగులోకి తీసుకొచ్చి నిన్ను శుభ్రపరిచి పవిత్రపరిచి పరిశుద్ధంగా తీర్చడానికి ఏకాంత ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడతారు. ఏమండి, పరిశీలించాలి. ఏకాంత ప్రార్థనలో కూర్చున్నప్పుడు రూపాంతరం చెందుతాం. దేవుడు మాట్లాడతారు. భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉన్న దేవుడు, ఆది అల్పయ ఉభయమైన దేవుడు, ఆది అంతమునై ఉన్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు నీతో సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నరపుత్రుడాను మైదాన భూమికి రా, అచ్చట నేను నీతో మాట్లాడాలి, నా ఉద్దేశాన్ని నీకు తెలియజేయాలి. యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు, యోధా జనాంగానికి జరగబోయే సంగతులు, జరిగే సంగతులు, ఏ విధంగా చేస్తే వారు విడుదల పొందుతారో, వారికి ఏ విధంగా మేలు జరిగిద్దో, వారిని ఎలా విడిపించాలో, ఏ విధంగా విడుదల కలగాలో నేను నీకు మాట్లాడతాను, నీకు చెప్తాను, నిన్ను సంభాషిస్తాను, నువ్వు వచ్చి మైదాన భూమికి రమ్మన్నాడు. ఏమండి, పరిశీలించాలి. 2-3 దినాలు మైదాన భూమిలో ప్రార్థన చేస్తే చాలు. దేవుని చేత పంపబడిన దాసులతో కలిసి 2-3 దినాలు ఏకాంతంలో కూర్చొని, ఒంటరి ప్రార్థనలో కూర్చొని చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు నీతో సంభాషించి, నీతో మాట్లాడి, నీ జీవితాన్ని బాగు చేసి, నీకు సహాయం చేసి, నీ పాపములు క్షమించి, నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధులుగా తీర్చబడతారు. అదండి ఏకాంత ప్రార్థనలో రూపాంతరం అనేది నీకు కలుగుతూ ఉంటుందండి. దేవుడు నీతో మాట్లాడుతా, నీ హృదయం అనేది చేంజ్ వస్తుంది. దేవుడు మాట్లాడే అనుభవం అనేది నీకు దొరికిద్దండి. కళల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా, ముఖ దర్శనాల ద్వారా, ఇంకా అనేకమైన మర్మాలు దేవుడు నీతో చెప్తూ ఉంటారు. ఏమండి, పరిశీలించాలి. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైన యోహాను, యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మును ఆనుకున్న యోహాను పద్మాస్ దీవుల్లో కూర్చోవటం ఏకాంతమేనండి. పద్మాస్ దీవి అంటే చూడండి, సముద్రం మధ్యలో ఒక ఖాళీ ప్రదేశాన్ని, ఒక చిన్న భూమిని దీవి అంటారు. చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ సముద్రం మధ్యలో ఏముంటుందండి?
ఒక ఖాళీ ప్లేస్ని దీవి అంటారండి. దేవుని ఆత్మ అతను తీసుకెళ్ళి యోహాన్ని ఆ పద్మాస్ దీవుల్లో పెట్టి కూర్చోబెట్టి ఈ ప్రకటన గ్రంథ ఉద్దేశాలు, నీ సహోదరుడైన యేసును బట్టి శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీవుల్లో నేను పరవశుడైతేని. చూడండి, పద్మాసు దీవుల్లో కూర్చొని పరవశుడయ్యాడు. దర్శనం వచ్చింది, దర్శనాలు కన్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని కన్నాడు. ఇంకా ఆసియాలో ఉన్న 7 ఖండాలకు 7 సంఘములకు వచ్చి, ఆసియాలో ఉన్న 7 సంఘములకు వచ్చి చూడండి రాశాడు. సంఘానికి సంభవించే సంగతులు, భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలము యోహాను గారికి చక్కగా వివరించారు. దేవుని యొక్క రాకడను గూర్చి, పరలోక రాజ్యాన్ని గూర్చి, పరలోక రాజ్యంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయో, ఎలా ఉందో, దాని వీధులు ఎలా ఉన్నాయో, ఆ పట్టణం ఎలా ఉన్నదో, ఎవరు దానిలోకి వెళ్తారో, పరలోక రాజ్యం ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారో, దానిలో ప్రవేశిస్తారో, ఎవరికి నరకం ఉందో, ఎవరికి పరలోక రాజ్యం ఉందో అనే దాన్ని తేటగా చూడండి, క్లియర్గా. సాతాను చూడండి దేవుని యొక్క దాసులతో దేవదూత యుద్ధం చేసింది, సాతాను త్రోయబడింది, సాతాను యొక్క ఇవన్నీ కూడా చూడండి నా యొక్క పద్మాస్ దీవులో కూర్చొని దేవుని యొక్క మర్మాలు ఆ దీవులో కూర్చుంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏకాంత ప్రార్థన అంటే దేవునితో సంభాషించే ఆరాధన. ఏంటండి ఏకాంత ప్రార్థన అంటే చాలామందికి తెలియదండి. బైబిల్ని తెలియని వారికి తెలియదు. తోటలో చేయటం ఏంటి, చెట్లలో చేయటం ఏంటి, అక్కడ చేయటం ఇక్కడ అంటూ ఉంటారు. ఏమండి, ఏకాంతం అనేది భక్తులు చేసే ప్రార్థన, దేవునితో మాట్లాడేవారు చేసే ప్రార్థన. ఆయన పెందలాడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి ఆయన ఏకాంతం వెళ్ళారు. అక్కడ ఆయన ప్రార్థన చేయుచుండి చీకటితోనే చూడండి పెందల కడనే. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఉందండి ఆ మాట. ఏమండి, యేసుక్రీస్తు వారికి ఏం పట్టింది ఏకాంతం వెళ్ళాలని? ఒక మాదిరి చూపించారు. ఎగ్జాంపుల్గా మీరు ఉదయాన్నే వెళ్ళండి, ఏకాంతం వెళ్ళండి, ఒంటరిగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అక్కడ దేవుని శక్తి పొందుతామండి. దేవుని యొక్క ఆ శక్తి పొందుతాం. దేవుడు మాట్లాడతారు. ఇంకా చూడండి, వర్తమాన భవిష్యత్ కాలాన్ని దేవుడు తెలియజేస్తారు. కొన్ని మర్మాలు అనేవి దేవుడు తెలియజేస్తాడు. ఏమండి, పరిశీలిస్తున్నారా? ఏకాంతంలో కూర్చోవాలి. ఏకాంతంలో రూపాంతరం పొందుతావు. నీ జీవితం మార్చబడింది, నీ బ్రతుకు మార్చబడింది, నీ ఆలోచన మార్చబడింది, నీ తలంపులు మార్చబడితే దాని మీద నీకు చూడండి మనసు ఉండదు. దేవుడు నిన్ను ఎరుగుతాడు, నీ వైపు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా కూర్చుంటావో అప్పుడు దేవుడు నిన్ను, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు నీ వైపు చూస్తాడు. ఏమండి, నువ్వు ఏకాంతంలో కూర్చుంటే దేవుడు నీ వైపు చూస్తారు, నిన్ను ఎరుగుతారు, నిన్ను పలకరిస్తారు, నీతో సంభాషిస్తూ ఉంటారు. నతానేలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనములో, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని మాట్లాడుకుంటూ వస్తూ యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అతను గూర్చి చెప్పాను. నన్ను ఎలాగ ఎరుగుదవని నతనేలు ప్రభువుని అడిగితే ప్రభు ఏమన్నారు? యేసు, పిలుపు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశానయ్య అన్నాడు. ఎక్కడండి? ఇంకా ఏకాంత ప్రార్థన ఉన్న శక్తి ఏంటి? అంజూరపు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడంట. ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు, ప్రపంచ నిర్మాత దేవుడు, జీవం కలిగిన దేవుడు, ప్రపంచానికి కొన్ని కోట్ల మంది ఉన్న జనాభాకి దేవుడైన సృష్టికర్త నీ వైపు చూస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, నువ్వు ఏకాంత ప్రార్థన చేస్తే దేవుడు నీ వైపు చూస్తాడు. నువ్వు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నీ వైపు చూస్తాడు, నిన్ను పలకరిస్తాడు, పరామర్శిస్తాడు, నీ స్వభావాన్ని చెప్తాడు, నీ మనసును చెప్తాడు, నీ ఆలోచన చెప్తాడు,
నీలో ఏ తప్పు ఉందో చెప్తాడు, నీ కుటుంబంలో ఏ తప్పు ఉందో చెప్తాడు. ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. ఏమండి, అంత స్పష్టంగా చెప్పడం ఎంత ఆశ్చర్యం అండి. పాపం ఉందని చెప్తే తీసేసుకుంటాం, నీలో పాపం ఉందని చెప్తే తీసివేసుకుంటాం. ఏమండి, పరిశీలించాలి. ఏమని చెప్పాడు? ఇతను నిజంగా ఇశ్రాయేలుడు. అయ్యా నేను ఎట్ట చూసావు, నన్ను ఎట్ట చూసావు, నేను ఎలా తెలుసు అని అడిగితే, ఇదిగో నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను, నువ్వు అక్కడ కూర్చొని ప్రార్థన చేసినప్పుడే, నువ్వు అక్కడ నాకు మొరపెట్టినప్పుడు నేను విన్నాను, అక్కడ నువ్వు కూర్చొని ధర్మశాస్త్రం చదివేటప్పుడు నేను చూశాను, నువ్వు దేవుని మీద మనసు పెట్టినప్పుడే నేను చూశాను. ఒంటరిగా కూర్చున్నావు, నీవు భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏకాంతంలో కూర్చున్నావు. ఆ ఒంటరి ప్రార్థన అనేది దేవుని శక్తి కలిగిన ప్రార్థన. ఏమండి, పరిశీలించాలి. ఏ సంఘములో అయితే, ఏ సేవకుడైతే ఏకాంతంలో కూర్చోబెట్టి తప్పులొప్పించి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి ఇవన్నీ చేపిస్తూ ఉన్నారో అదే పరలోక రాజ్యానికి తీసుకెళ్లే సంఘం అని మీరు గుర్తించాలి. చాలామంది పరిశీలించాలి, గుర్తించాలి. ఏ బాధకుడైతే ఏ సేవకుడైతే ఏకాంతంలో కూర్చొని ప్రార్థన చేస్తారో వారికి రూపాంతరం పొందించే అధికారం ఉంటుంది. మనసు మారుస్తారు, బుద్ధిని మారుస్తారు. ఈ ప్రపంచంలో ఎన్నో హాస్పిటల్ ఉండొచ్చు, ఎందరో డాక్టర్లు ఉండొచ్చు, కానీ మనసు మార్చే వైద్యులు, మనసు మారేది ఎక్కడా లేదు. ఏమండి, నీ జీవితం మార్చబడాలంటే, ఒక త్రాగుబోతు మార్చబడాలంటే, ఒక దొంగ మార్చబడాలంటే, ఒక నరహంతకుడు మార్చబడాలంటే, ఒక వ్యభిచారి మార్చబడాలంటే, ఒక కూనీకోరు, దగాకోరు, మోసగాడు, అబద్ధికుడు, ఇంకా చూడండి మత్తు పానీయాలకు బానిసైన వ్యక్తి మార్చబడాలంటే, యవ్వన కాలంలో లోకానుసారంగా జీవించే వ్యక్తి మార్చబడాలి అంటే నువ్వు ఒంటరి ప్రార్థనలో ఏకాంతంలో కూర్చుంటే తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా వారికి మార్పు అనేది కలగదు. మారు మనసు పొందలేడు, మార్పు కలగదు, జీవితం మార్చబడదు, అతను బ్రతుకు మార్చబడదు, అతని అహంకారం, బడాయి, హెచ్చులు కొరతనం ఇవన్నీ చనిపోతాయండి. ఏకాంత ప్రార్థన చేస్తే అహంకారం చనిపోద్ది, హెచ్చు చనిపోద్ది, హెచ్చులు కొరతనం చనిపోద్ది, బడాయి చనిపోద్ది, మోసం నలిగిపోద్ది, ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి ఏకాంతంలో కూర్చుంటే. చూడండి, దైవ గ్రంథాలు పరిశీలిస్తే దానియేలు గ్రంథం 10:8 చదవండి. ఆ దర్శనం చూసినప్పుడు ఇద్దెకెళ్ళిన దగ్గర దానియేలు 21 రోజు 3 వారాల వరకు చూడండి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూసినందున నాలో బలమేమి లేకపోయింది, నా సొగసు వికారం అయిపోయింది, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విన్నప్పుడు నేను నేలను సాష్టాంగపడ్డాను. చూడండి, ఎవరండి? దానియేలు ఇద్దెకెళ్ళ దగ్గర ఒక నదీ తీరమున 21 రోజు ప్రార్థన చేస్తున్నాడు, 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు. స్నానాభిషేకాలు లేవు, సరైన ఆహారం తినలేదు. ఆహారం నోట్లోకి చూడండి, మాంసం కానీ ద్రాక్షరసం కానీ తాగలేదు, తినలేదు. ఇద్దెకెళ్ళ దగ్గర కూర్చొని ఏకాంతం ఒంటరిగా చేస్తూ ఉన్నాడు, ఒంటరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చూడండి దానియేలుకు దర్శనం వచ్చింది, దేవుడు అతనితో కనపడ్డారు. ఆయన పాదముల కింద చూడండి, ఇంకా పై వచనాల్లో అదంతా వర్ణించాడు. ఆయన దేవుడు ఎలా ఉంటాడు, ఆయన పాదముల కింద ఏముందో, ఆయన ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాడు, ఆయన తల ఎలా ఉన్నదో, ఆయన నడుము ఎలా ఉన్నదో ఇదంతా వర్ణించాడు. నేను ఆ దర్శనం చూసినంతలో ఏమన్నాడు? నా సొగసు వికారం అయిపోయింది, బలము నా యందు నిలవలేదు. ఇంకా ఏమన్నాడు? ఏమండి, నువ్వు ఒంటరిగా ఏకాంతం కూర్చొని ఏకాంత ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ సొగసు వికారం అయిపోద్ది, అనగా హెచ్చులు కొరతనం పోద్ది, బడాయి పోద్ది, డంబాసారం పోద్ది. ఈనాడు చూడండి ఎంతోమంది ప్రార్థన చేసేవారే కానీ ఏమండి స్టేజ్ల మీద ప్రార్థన చేసినప్పుడు అలంకారం లేనిదే స్టేజ్ ఎక్కరండి. హెయిర్ పాలిష్ కావాలి, తలకు రంగులు వేసుకోవాలి, మీసాలకు రంగులు వేసుకోవాలి, చక్కగా లిప్టిక్ లేనిదే చూడండి స్టేజీలు ఎక్కట్లేదండి వాళ్ళు. ఇంకా నీ సొగసు ఎక్కడ వికారం అయింది?
అందమైన మనసు ఎక్కడ చచ్చింది? ముసలోడైనా సరే తలకు రంగు వేసుకొని ఎక్కాల్సింది. ఏమండి, ఎయిర్ పాలిష్ చేయాలి, లిప్టిక్లు వేసుకోవాలి, మంచి ఇది చేసుకోవాలి, ఏమండి మేకప్లు వేసుకోవాలి. యెజబేలు స్త్రీ చూడండి, బైబిల్ గ్రంథంలో యెజబేలు మేకప్ వేసుకున్న స్త్రీ ఎవరండి? యెజబేలు. యెజబేలు లాంటి వారు కూడా చూడండి స్టేజ్ ఎక్కి వాళ్ళ బోధలు బోధిస్తూ ఉన్నారు. ఏమండి, వారికి ఏకాంత ప్రార్థన అనుభవం లేదండి. వారికి అటువంటి వారు ఏకాంత ప్రార్థన అనుభవం లేదు. అందుకని వారు సొగసు చావలేదు, హెచ్చులు కొరతనం చావలేదు, బడాయి చావలేదు. వారిలో ఉన్న చూడండి సొగసు వికారం అవ్వలేదు. ఎందుకని? నీ హృదయం నలగలేదు, నీ హృదయం వెలిగించబడలేదు, నువ్వు రూపాంతరం చెందలేదు. ఏమండి, పరిశీలించాలి. ఏకాంత ప్రార్థన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. నీ సొగసు మారిపోద్ది, వికారం వచ్చేద్ది. నీ యొక్క బాడీ చూడండి పుష్టి తగ్గిపోద్ది, నీ బాడీ పుష్టి తగ్గిపోద్ది. నీకు చూడండి దేవుని యొక్క రూపం, దేవదూత రూపం వచ్చింది. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ అహంకారం మారిపోద్ది, నీ చూపులు చూడండి మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి. ఒక వ్యక్తి మారాలి అని ఎన్నో రకాలు చూడండి చేస్తూ ఉన్నాడండి, డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఏమండి, తన మనసు మారాలి అని, తన బ్రతుకు మారాలని లక్షల కోట్ల రూపాయలు హెచ్చించి ఇక్కడ కాదని ఇంకొక ఊరు అక్కడక్కడ తిరిగొచ్చి, ఇందాక అయ్యగారు చెప్పారు, యాత్రలు చేసి దిగవలసిన ప్లేసు మర్చిపోయారు. యాత్రలు చేసి రకరకాలుగా ఎక్కడో స్నానాలు చేసి వారి యొక్క జీవితం మార్చబడాలని ఎన్నో రకాల ధనాన్ని హెచ్చిస్తూ ఉన్నారు పిల్లరా. అది కాదండి, అది పైకి ఒకవేళ నీ శరీరాన్ని శుభ్రపరచవచ్చు. అలా చేసినప్పుడు నీ శరీరమే శుభ్రపడింది. నీ ఆత్మీయ స్థితి మార్చబడాలి అంటే, నీ బ్రతుకు మార్చబడాలంటే, నీ జీవితం మార్చబడాలంటే నువ్వు ఒంటరిగా కూర్చొని ఏకాంతంలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సొగసు వికారం అయిపోద్ది. ఏమండి, పరిశీలించాలి. సొగసు వికారం అయిపోయింది. దానియేలు పాదములో శక్తి లేదు. ఏమండి, ఆ శక్తి లేనప్పుడు అన్ని కంట్రోల్కి వస్తాయి. ఎప్పుడైతే మనిషిలో శక్తి తగ్గిపోద్దో, బాడీలో శక్తి తగ్గిపోద్దో, అప్పుడు అన్నీ కూడా మంచి కంట్రోల్కి వచ్చాయి. హృదయం స్వాధీనంలో ఉంటుంది, హృదయం చెప్పినట్టుగా మాట ఉంటుంది, నిలబెట్టుకుంటావు, భక్తిలో నిలబడతావు, దైవరాజ్యాన్ని చూస్తావు, దేవుని యొక్క మాటల్లో ఇదవుతావు. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నది. ఎవరంటండి? పౌలు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. నీ బాహ్య పురుషుడు కృషించినప్పుడు, నీ శరీరం కృషించినప్పుడు అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. ఏమండి, పరిశీలించాలి, దైవ గ్రంథాలు పరిశీలించాలి. అప్పుడు అతనికి పరలోక రాజ్యం కనపడిద్దండి. ఏం కనపడిద్ది? నిదానించి మేము దేవుని రాజ్యాన్ని చూస్తామన్నాడు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. వాడికి పరలోక రాజ్యం కనపడిద్దండి, ఏకాంత ప్రాణం చేసేవాడికి. ఎవరికండి? ఏకాంతలో కూర్చున్న వ్యక్తికి పరలోకం చూపిస్తాడు దేవుడు, దేవుని రాజ్యాన్ని చూపిస్తాడు, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తాడు, దేవుని ఉద్దేశాలు తెలియజేస్తాడు. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, యాకోబు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు, అతని జీవితం మార్చబడింది, అతని బ్రతుకు మార్చబడింది, అతను దీవించాడు, అతను ఆశీర్వదించాడు, అతని యొక్క పాపం టోటల్గా మార్చివేయబడిందండి. చూసారా? ఇంకా ఏకాంతం ఏం మారింది? ఏమవుద్దండి? ఆదికాండం 32:24 చదివితే యాకోబు ఒక్కడ మిగిలిపోయి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎక్కడ చేస్తున్నాడండి? ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, యాకోబు అక్కడ మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తానతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతనితో పోరాటం వల్ల, పెనుగులాట వల్ల యాకోబు తొడగూడి వస్తులను. ప్రియులరా చూడండి, యాకోబు అయ్యా ఇదిగో నన్ను దీవించు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనేనంటున్నాడు. యాకోబు అక్కడ మిగిలిపోయాడు.
యాకోబు సిరియా దేశంలో 20 సంవత్సరాలు ఉండి వాళ్ళ తండ్రి అయినా చూడండి ఇస్సాకు దగ్గరకు వస్తున్నాడు. ఏమండి ఎక్కడికండి? లాబాన్ దగ్గర నుంచి తన మేనమామని లాబాను యొద్ద నుండి ఎక్కడికి వస్తున్నాడు? తండ్రి గారి దగ్గరకు వస్తున్నాడు. 20 సంవత్సరాలు వచ్చింది. 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. భార్యల కోసం 14 సంవత్సరాలు, తన మందల కొరకు 6 సంవత్సరాలు కొలువు చేసి 20 సంవత్సరాలు కొలువు చేసి వస్తూ ఉన్నాడు. ఎబ్బోగురేవు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఏశావు 400 మంది సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు యాకోబుని చంపాలని, కొట్టాలని. యాకోబు వాళ్ళని 2 సార్లు మోసం చేశాడు. వాళ్ళ అన్నయ్య చూడండి తన యొక్క సైన్యాన్ని తీసుకొని 400 మంది తీసుకొని వస్తున్నాడు. ఏశావు యాకోబుని కొట్టాలి, చంపాలని. అప్పుడు యాకోబు ఒక ప్లాన్ చేసి ముందు దాసి పిల్లలను, తర్వాత లేయా పిల్లలను, తర్వాత రాహేలు పిల్లల్ని వెనకమాల పెట్టి వాళ్ళందరిని ముందు పంపించేసి, ఎందుకంటే అతని ప్లాన్ ఏంటంటే దాసీల పిల్లల్ని చంపేశాడు అనుకో ఏశావు వచ్చి, ఈ తత్వం వాళ్ళు పారిపోవచ్చు. ఏంటి తత్వం వాళ్ళు పారిపోవచ్చు. అలా ప్లాన్ చేసుకొని ముందు దాసి పిల్లలు పోతే పోయారు, సొంత భార్య పిల్లలు వాళ్ళే ఉంటారని చెప్పి అనుకొని పంక్తులుగా తీర్చి పంపించాడు. ఈలోగా యాకోబు అక్కడ మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? తెల్లవార్లు ఎబ్బోకురేవు దగ్గర కూర్చొని ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి ఒంటరి ప్రార్థన, దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవుడు దిగొచ్చాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీనంటున్నాడు. అబ్బాయి తెల్లవారుచున్నది, నన్ను విడిచిపెట్టన్నాడు. విడిచిపెట్టపోయేసరికి యాకోబుని తొడగుటమే కొట్టాడు, వదలలా. మొండి పట్టుకున్నాడు, దేవుని పట్టుకున్నాడు, వదలలేదు. అప్పుడు చూడండి యాకోబుని ఏం చేశాడు? దేవుడు తొడగుటమే కొట్టాడు. తొడగుటి తొంటిన్నర జారిపోయింది. అయినప్పటికీ ఈడ్చుకుంటూ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని పట్టుకొని ఏలాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నన్ను విడిచిపెట్టే తెల్లవారుతుందని అన్నప్పుడు, ఇదిగో నీ పేరు ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పి పేరు మారిపోయింది. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే చూడండి ఎవరండి? దేవునితో పోరాడువాడు ప్లస్ ఆశీర్వదించబడినవాడు. యాకోబుని దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. యాకోబు అంటే మోసగాడి పేరు పోయింది, మారు మనసు వచ్చేసింది, రక్షణ కలిగింది. అతని జీవితంలో చూడండి అక్కడే అతనికి మార్పు కలిగిందండి. యాకోబు 20 సంవత్సరాలు వాళ్ళ మామగారైన లాబాను దగ్గర ఉన్నప్పుడు అతని మనసు మారలేదు. లాబాను యొక్క అవన్నీ దోసుకున్నాడు, గొర్రెల మందలు చూడండి దోసుకున్నాడు, అక్కడ అబద్ధాలాడాడు, రకరకాలుగా చేశాడు. ఇంకా చూడండి యాకోబుని మోసం చేసాడంటే యాకోబు తల్లో దూరొచ్చేసాడు. యాకోబు లాబాన్ని మాయ చేసి చిన్న కూతుర్ని ఇస్తానని చెప్పి పెద్ద కూతుర్ని పెళ్లి చేశాడు. అసలు అతని లైఫ్ మీద కొట్టాడు. తరువాత యాకోబు లాబాను కంటే మాయలోడు. ఏం చేశాడు? నీ జీతం ఏంట ఒకళ్ళని అట్ట అనుకుంటా, మాయలోడు అంటున్నా అనుకో, నిజంగా మాయ చేశాడు యాకోబు. మీకు తెలుసా ఏం చేశాడు? మాయ చేశాడు. మామను మించిన మామూలు సవాల్ అయిందండి అక్కడ. మామగారు ఈయన మోసం చేస్తే ఈయన ఏం చేశాడు? మామనే మోసం చేశాడు. ఏం చేశాడు? నీ జీతం ఎంతో చెప్పాయంటే జీతం ఏమన్నాడు? పొడలో మచ్చలు అన్నీ నాయ అన్నాడు. అయ్యా నేను జీతం ఏం లేదు, మేకల్లోనేమో తెల్ల మచ్చలు ఉన్నాయని నాకి, మేకలు వాస్తవంగా ఏం పుడతాయండి? అన్నీ నల్లయే పుడతాయండి. తెల్ల మచ్చలు ఉన్నాయని నాకివ్వండి, మచ్చలు లేని నువ్వు తీసుకోమన్నాడు. గొర్రెల్లోనేమో అన్నీ ఎర్రే పుడతాయిగా, ఆటలు కూడా మచ్చలే కోరుకున్నాడు. ఈ మచ్చలు ఉన్నాయి నాకేమని చెప్పి కోరుకుంటే మేకలు సూలు కట్టేటప్పుడు, మంద సూలు కట్టేటప్పుడు ఏం చేశాడు? జంగినారు సువ్వు అని ఒక దాన్ని, ఒక కట్టె, దీన్ని ఏమంటారండి? తంగేడి కట్టె లాంటిది, చేనారు జంగిసాలని ఒక చెక్క తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ నీళ్ళలో పడేసి, దాన్ని కొట్టి నీళ్ళలో పడేసి ఆ మందలో ఇదయ్యేటప్పుడు ఏమైందండి? అన్నీ మచ్చల పిల్లలే పుట్టినాడు. సూలు కట్టేటప్పుడు ఇది చేస్తే ఆ నీళ్లు తాగితే ఏమైంది? అన్నీ మచ్చల పిల్లలే పుట్టినాయి.
మంద బలహీనమైనప్పుడు ఆ మచ్చలని ఇక నీళ్ళు పెట్టడం మానేశాడు. ఏమండి, ఆ విధంగా లాభాన్ దగ్గర ఈయన దోసేసుకున్నాడు, మందలన్నీ దోసుకున్నాడు. అతను బుద్ధి మారలేదు. ఎందుకంటే ఆయన మాయ చేశాడు, ఈయన మాయ చేశాడు, మోసగాళ్ళకు మోసగాడు అన్నట్టుగా చేశాడు. ఏమండి, పరిశీలించాలి. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఎబ్బోకరేవు దగ్గరికి వచ్చిన తర్వాత కూర్చొని పశ్చాత్తాపడి, అక్కడ వచ్చింది పశ్చాత్తాపం. అందాక రాలేదు, అందాక తన మనసు మారలేదు, తన బుద్ధి మారలేదు, తన స్వభావం మారలేదు, తన ఆలోచన మారలేదు, తన తలంపులు మారలేదు. అక్కడికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి, అయ్యో ప్రభువా, నేను మోసగాడినయ్యా, మా మామగారిని మోసం చేశాను, నా తప్పులు క్షమించండి. నేను మోసం చేశాను, 2 సార్లు మోసం చేశాను, నా తప్పులు క్షమించండి. మా నాన్నగారిని మోసం చేశాను, నా తప్పులు క్షమించండి. కళ్ళు లేకపోయినా కానీ నేను మా నాన్నగారిని మోసం చేశానయ్యా. అయ్యో ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నా పేరు తీసేయి, నాతో మాట్లాడు, నాతో ఇచ్చే ప్రభు అని అక్కడ ఏడ్చి పశ్చాత్తాపడి తెల్లవార్లు ప్రార్థన చేశాడు. ఏమండి, యాకోబు ఏడ్చినట్టుగా హోషేయ గ్రంథంలో ఉందండి. అమ్మా 12 అధ్యాయాలు ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం ఏడ్చాడు, చదవండి. 3వ వచనమా? చదవండి ఎవరో ఒకళ్ళు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మరిమి పట్టుకొనెను, మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడెను, అతను దూతతో పోరాడి జయమొందెను. అతను కన్నీళ్లు విడిచి అతను బతిమాలెను. చూశారండి, బేతేల్లో దేవుడు ఆయనతో మాట్లాడారు. కన్నీళ్లు విడిచాడండి యాకోబు, పశ్చాత్తాపడ్డాడండి. వాళ్ళ తండ్రిని చేసిన తప్పులు, వాళ్ళ తండ్రిని మోసగించిన పాపము, వాళ్ళ అన్నయ్యని మోసగించిన పాపము, వాళ్ళ మామగారిని మోసగించిన పాపము, మందలు దోసుకున్న ఇవన్నీ కూడా అక్కడ ఏడ్చాడు, అక్కడ పశ్చాత్తాపడ్డాడు. ఏమండి, పరిశీలించాలి. ఒంటరి ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో నువ్వు ఏడుస్తావు, దుఃఖపడతావు, పశ్చాత్తాపడతావు, పాపాన్ని విడిచిపెడతావు, నువ్వు చేసినవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఏమండి, నువ్వు చేసినవన్నీ జ్ఞాపకం వస్తాయి. అక్కడ దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు సంభాషిస్తాడు. అవసరమైంది దేవుని మీద తిరగబడవచ్చు, దేవుని గోజాడవచ్చు, ఆయన పాదములు పట్టుకొని గోజాడవచ్చు. ఎంతోమంది చూడండి, ఇక్కడ కూర్చున్న భక్తులు ఎంతోమంది దేవుని మీద పెనుగులాడిన వారు, పోరాడిన వారు, దేవుని చూసిన వారు, వీళ్ళందరూ వాళ్ళేనండి. నేను ఇంకా బడాయిగా డంబాసారంగా హెచ్చరికొడతానని చెప్పటం కాదండి, ఇవన్నీ వాస్తవాలండి. వీళ్ళందరూ దేవుణ్ణి పెనుగులాడిన వాళ్ళే, యాకోబులాగా పెనుగులాడు. లేదా ఒక సమస్య కొరకు, ఒక కష్టం వచ్చినా, ఒక మనిషి మారు మనసుకు వచ్చినా వీళ్ళందరూ పెనుగులాడిన వారే. సామాన్యంగా పాపం బయటకు వస్తుంది అంటారా? పాపం బయటికి రాదని. ఎంతో పెనుగులాడితే, ఎంతో ప్రార్థన చేస్తే, ఎన్నో రోజులు ఉపవాసం ఉంటే, ఎన్నో రోజులు కడుపు మార్చుకొని ఏడిస్తే, ప్రార్థన చేస్తే పాపం బయటకు వస్తుంది, చెడుతనం బయటకు వస్తుంది, అక్రమం బయటకు వస్తుంది, అన్యాయం బయటకు వస్తుంది. దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీకు సంభాషిస్తాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు. ఏమండి, పరిశీలించాలి. యాకోబుతో దేవుడు మాట్లాడి ఆయన సమస్య తీర్చారు, ఆయన కోరుకున్న దాన్ని ఇచ్చారు. పేరు మార్చబడింది, అతని జీవితం మార్చబడింది, అతను ఎంతగానో భక్తిలో నిలబడ్డాడు. జీవితాంతం చూడండి, దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. ఏమండి, పరిశీలించాలి. నీ రూపం మారిపోద్దండి ఏకాంత ప్రార్థన చేస్తే. ఏకాంత ప్రార్థనలో రూపాంతరము చెందుతారు. హృదయం మార్చబడింది, బ్రతుకు మార్చబడింది. నువ్వు ఎంత గజ తాగుబోతువైనా ఒక 5 రోజులు 10 రోజులు ప్రార్థనలో కూర్చుంటే, ఏకాంతంలో కూర్చుంటే దాని మీద నీకు విరక్తి పుట్టేటట్టుకు దేవుడు చేస్తాడు. దాని మీద నీకు మనసు లేకుండా దేవుడు చేస్తాడు. ఏ పాపానికి నువ్వు బానిసైపోయావో, ఏ పాపాన్ని నువ్వు మానుకోలేకపోతున్నావో, ఏ పాపానికి నువ్వు దాసుడైపోయావో, ఆ పాపానికి నువ్వు జయం పొందాలంటే ఒకటే మార్గము, ఏకాంతంలో కూర్చుంటే ఏకాంతంలో నీ జీవితం రూపాంతరము చెందిద్ది, మార్చబడతాం. ఏమండి, పరిశీలించాలి. దేవుని యొక్క మాటలు గమనించాలి, పరిశీలన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో చూడండి. ఇంకా మనం పరిశీలిస్తే ఎవరండి మోషేతో కూడా దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఉంటే మోషే ముఖం ఏమైంది? వెలిగిపోయిందండి. మోషే ముఖము వెలిగింది. నిర్గమకాండము 34 అధ్యాయము 29వ వచనంలో
ఆయన ముఖాన్ని చూడలేక వెరిసిపోయారు. ఏకాంతంలో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. ఎవరిదండి? మోషే గారి ముఖం 40 రాత్రులు 40 పగళ్ళు ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేశాడు కొండ మీద, సీనాయి పర్వతం మీద, దేవుని యొక్క ఆజ్ఞల కొరకు. ఏమండి, పరిశీలించాలి. నువ్వు ఏకాంత ప్రార్థన చేస్తే దేవుడు నీకు ధర్మశాస్త్రాన్ని అందిస్తాడండి. ధర్మశాస్త్రాన్ని నీకు తెలియజేస్తారు, కొన్ని ఆజ్ఞలు నీకు చెప్తారు. నువ్వు చేయవలసినవి చేయకూడనివి, నడవలసినవి నడవకూడని, ఏది పాటించాలో ఏది పాటించకూడదు, ఇదంతా కూడా నీకు ధర్మశాస్త్రాన్ని దేవుడు నీకు బోధిస్తాడు. ఏకాంత ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారికి ధర్మశాస్త్రం బోధిస్తాడు దేవుడు. ఫలానా పని నువ్వు చేయొచ్చు, ఫలానా పని నువ్వు చేయకూడదు, ఫలానా తప్పు, దీనివల్ల నీకు నష్టం, దీనివల్ల నీకు శ్రమ, దీనివల్ల నీకు బాధ కలిగిద్దని దేవుడు ఒంటరి ప్రార్థన నీకు చెప్తాడు. ఏమండి, పరిశీలిస్తున్నారా? ఏకాంత ప్రార్థనలో నీకు రూపాంతరం వస్తుంది. దేవుడు మాట్లాడే అనుభవం దొరికింది. ధర్మశాస్త్రం నీకు బోధిస్తాడు. ధర్మశాస్త్రం బోధిస్తే ఇక నువ్వు తప్పు చేయవండి, పాపంలో పడిపోవు. పాపంలో పడిపోతే ఇది తప్పని దేవుడు చెప్తాడు. అదే నీకు ధర్మశాస్త్రం. ఏమండి, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏకాంత ప్రార్థనలు నువ్వు చేయాలి, ఒంటరి ప్రార్థనలు చేయాలి. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా అబ్రహాం దగ్గర నుంచి, ఎవరండి? అబ్రహాం ఏకాంత ప్రార్థన చేశాడు, ఇస్సాకు ఏకాంత ప్రార్థన చేశాడు, యాకోబు ఏకాంత ప్రార్థన చేశాడు, దావీదు ఏకాంత ప్రార్థన చేశాడు, దానియేలు ఏకాంత ప్రార్థన చేశాడు, మోషే ఏకాంత ప్రార్థన చేశాడు, ఇంకా ఏలియా, ఎలీషా, వీళ్ళందరూ చూడండి భక్తులందరూ కూడా ఏకాంత ప్రార్థన చేశారు. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా ఏకాంత ప్రార్థన చేశారు. వారు చేసినంత మాత్రం వాళ్ళకి ఉపయోగం ఏంటి అంటే దేవుడు చక్కగా వారి జీవితాలు మార్చారు. పరలోక రాజ్య మర్మాలు తెలియజేశారు, భక్తి తెలియజేశారు, నీతిని తెలియజేశారు, నరకాన్ని గూర్చి, రాజ్యాన్ని గూర్చి, సత్యాన్ని గూర్చి, ఇవన్నీ కూడా చూడండి నీకు దేవుడు బయలుపరిచాడు. ఏమండి, పరిశీలించాలి. ఏకాంత ప్రార్థనలో రూపాంతరం నువ్వు పొందుతావు, నీ జీవితం మార్చబడిద్ది, నీ బ్రతుకు మార్చబడిద్ది. అందుచేత ఏకాంతంలో కూర్చుంటే అక్కడ దేవుడు మాట్లాడే అనుభవం అనేది నువ్వు పొందుకుంటావు. మీ గ్రామం కొన్ని దినాలుగా, ఈ ప్రాంతానికి కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా, సుమారుగా 1-2 సంవత్సరాల బట్టి సీమోనయ్య గారు, ఈడుపుగల నుంచి సీమోనయ్య గారు మన ఇస్రాయేల్ గారి ఇంటికి వస్తున్నారు. వారి దగ్గరికి వచ్చి కొన్ని వాక్యాలు ఇటువంటి చెప్పి వారిని రక్షణలో నడిపించారు. అలాగనే మీకు డౌట్గా, అనుమానంగా ఉంటే వారిని సలహా అడగండి. లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే వారి దగ్గరకు వచ్చి సలహా అడగండి. వారు మీకు తెలియజేస్తారు రక్షణ ఎలా వస్తుందో, మారు మనసు ఎలా పొందాలో, దేవుడు మీతో ఎట్లా మాట్లాడతాడో, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏంటో, ఏకాంతాలు ఎంత మేలుందో, ఎంత శక్తి ఉందో, దానివల్ల ఉపయోగాలు ఏంటో, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. వారి యొద్దకు రండి. సంపూర్ణంగా మీరు శుభ్రంగా దైవరాజ్యాన్ని చెందుతారు. రేపొద్దున చనిపోయిన తర్వాత మోక్షంలో, పరలోక రాజ్యంలో, వైకుంఠం అని, పరలోక రాజ్యం అని, లేకపోతే దేవుని రాజ్యం అని, ఇటువంటి పేర్లు కలిగిన ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటారు. మీరందరూ కూడా ప్రభువులో నడుచుకొని మారుమనసు పొంది మీ జీవితాలు మార్చుకొని దైవరాజ్యానికి వారసులకు ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా దేవుని యొక్క మాటల ప్రకారం నేను ప్రేమపూర్వం కోరుకుంటున్నా. ఏకాంత ప్రార్థన అంత శక్తి ఉందని. ఇంకా ఏకాంత ప్రార్థన చేసిన భక్తులు ఇర్మియా చేశాడు. వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా చూడండి చేశారు. దావీదు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఏడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. అటువంటి ఏకాంత ప్రార్థనకే దేవుడు వెంటనే రిప్లై, సమాధానం ఇస్తారు. ఏకాంత ప్రార్థనలో దేవుడు సమాధానం చెప్పే ప్రార్థన, ఆ సమాధానం అనేది కలిగిద్ది. అలాగ చేసుకొని మీరు దేవుని రాజ్యంలో మీరు వారసులకు ఉండాలి. అంతేగాని దేవుడు మాట్లాడకుండా మనం ఏ విధంగా ఎంతసేపు ప్రార్థన చేసినప్పటికీ మన బ్రతుకులు మారవు. ఎందాక నువ్వు మార్పు లేకుండా గుళ్ళో ప్రార్థన చేసి, గుళ్ళో చేసే ప్రార్థన మారు మనసు రక్షణ వచ్చిన తర్వాత, పాప క్షమాపణ కలిగిన తర్వాత వారం వారం కూడుకునే ప్లేసు మందిరం అండి.
ఏమండి, రక్షణ రావాలి, మారుమనసు కలగాలి అంటే ఏకాంత ప్రార్థన మనకే ముఖ్యం. ఆ ఏకాంత ప్రార్థన కూర్చొని మారుమనసు వచ్చిన తర్వాత సంఘం కూడుకునే ప్లేసు దేవుని మందిరం. ఆ మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకు కొన్ని కట్టడాలు, నీతి నిబంధనలు ఇవన్నీ కూడా తెలియజేస్తారు. మరి జ్ఞాపకం చేసుకొని ఏకాంత ప్రార్థన భక్తులు చేసిన ప్రార్థన అని మీరు దాన్ని అపార్థం చేసుకోకూడదు. ఒకసారి కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేల్ గారు ఏకాంత ప్రార్థన చేసినప్పుడు అపార్థం చేసుకోకూడదని. అపార్థం చేసుకుంటే ఏంటంటే అది భక్తులకు అర్థమవుద్ది, కానీ భక్తి లేని వాళ్ళకి, వాక్యం తెలియని వాళ్ళకి అది అర్థం కాదండి. ఏంట్రా ఇంట్లో చేసుకునేది గుళ్ళో చేసుకునేది ఏకాంతలు చేస్తారంటారు. ఏకాంతం అనేది చూడండి, అది తెలిసిన వారికే తప్ప, వాక్యం తెలిసిన వారికే తప్ప, అది జీవితాంతం యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకు దినములన్నీ రాత్రిపూట ఒలీవల కొండకెళ్ళోళ్ళు, పగటిపూట దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఏమండి, రాత్రి ఒలీవల కొండకి యేసుక్రీస్తు వారు డైలీ ప్రతిరోజు ఏకాంత ప్రార్థనలో శక్తి పొంది ఆయన దేవుని వాక్యాన్ని బోధించడానికి అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, వ్యాధులు, సమస్యలు ఆయన హస్తం ద్వారా, ఆయన మాట ద్వారా దయ్యాలు పారిపోయినాయి. అలాగనే మనం కూడా శక్తి పొందాలి, దేవుని ఎదుట శక్తి పొంది దైవరాజ్యానికి వారసులకు ఉండాలి అంటే ఏకాంత ప్రార్థన జీవితాన్ని మీరు అందరూ ఆ అనుభవం రావాలని ఆ దైవజనులు వచ్చే సలహాడికి దానిలో నడుచుకుంటే మీకు ఎంతో మేలు. ఇశ్రాయేల్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా భక్తి లోతులోకి నడిపించాలని వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మంచిదండి. దైవదాసులు కొర్నేల్ నాన్నగారు మంచి